డబ్బులు ఇవ్వడం చేతులు రావు. ఇగోండి అమ్మాయి గారు, అంటిపల్లి సుబ్బారావు గారు. ఎరా తాతరావా, నీ సంగతి ఏంటి? వచ్చే నెల కల్పించేస్తానమ్మా. ఏంటో నువ్వు చెప్పేది? రాయుడు గారు అంత పెద్ద మహల్ వదిలేసి ఈ ఇంట్లో ఎందుకుంటున్నారా? అది డబ్బుల కోసమే కదా. తీసే మిషన్ కిషన్ తీసి మొత్తం ఖాళీ చేసాను. నువ్వు ఉండహే, మీరు నాన్నగారిని పిలవండమ్మా, నేను చెప్పుకుంటాను. ఏ నెల కానీ అద్దె డబ్బులు సరిగ్గా కట్టకపోతే పెద్ద మగోడు వచ్చాడు, మిషన్ తీసుకెళ్ళి గోదాట్లో పెడతాడంట. ఏంటి ఏమైంది? అయ్యా అద్దె మొత్తం వచ్చే నెల ఇచ్చేతానయ్యా. ప్రతి నెల ఇదే బాగుతుంది గారు. నేనే కండిషన్ పెట్టలేదు కదా, మీ తాహతకు తగ్గట్టుగానే ఇమ్మన్నాను. నోరు తెరిచి అడిగారు, ఉంచండి అయ్యా, తీసుకోండి అయ్యా. మరి పిల్ల స్కూల్ ఫీజు? ఇది పెద్ద కలెక్టర్ అయిపోద్ది, నువ్వు బాగా కారులో తిరుగుదు గాని. తప్పయ్యా, పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలేదు, చదువు ముఖ్యం. ముందెళ్ళి స్కూల్ ఫీజు కట్టు. సాక్షాత్తు నాన్నగారు నరసింహనాయుడు గారి దానగుణం అలాగే దిగిపోయిందయ్యా. మంచిది, ఉంటానయ్యా. ఈ నెలంటే ఎలా గడిపేసావు, మరి వచ్చి నెల ఏం చేస్తావు? నీకు యూనిఫారం కుట్టించి నేను కొత్తగా స్కూల్లో చేర్పించానని చెప్తాను. చాలే సంబడం. ఏమా అయిందా? అయిపోయింది అన్న, ఇంకా 10 మంది ఇవ్వాలి. 10 మందా? ఎప్పుడు 5గురే కదా ఇవ్వండి. ఆ 5గురిని చూసి ఇంకొక 5గురు తయారయ్యారండి. వీళ్ళని ఎలా వదిలేమనుకోండి, మనమే తిరగాలి, అద్దె డబ్బులు ఎదురు కట్టవలసి వస్తుంది. వీళ్ళని ఎలా కాదండి. రే లౌడు, రే రే ఏంటి కొత్తగా ఏదో రెంట్ అంటున్నావుట? రెంటల్ యాక్ట్ మర్చిపోయావా, లేక మర్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నావా? 15 ఏళ్ళ నుంచి ఉంటున్నాం, మన ముందు యాక్టింగ్ చేస్తాడా? యాక్ట్ మర్చిపోయినట్టున్నాడు. 12 ఏళ్ల నుంచి ఒకే ఇంట్లో రెంట్కున్నోళ్ళకి ఎన్ని హక్కులుంటాయో మీకు తెలీదా? ఈ ఇంటి యజమానిగా నేను న్యాయంగానే అడిగాను. కాదంటే వాళ్ళకి ఏది న్యాయం అనిపిస్తే అదే చేయమను. ఇంటికొంటారు మీరా? అలా ఈ కొత్త కుర్రాడు అడుగుతున్నాడు. ఎవడ్రా నువ్వు? అవతారం చూస్తుంటే డైరెక్ట్ గా చంద్రమండలం నుంచి దిగినట్టుగా ఉంది. అసలేం తెలుసు నీకు ఈ గంధర్వ మహల్ గురించి? ఎంతో ధైర్యంతో ఈ భూత్ బంగ్లాలో ప్రవేశించి మహల్ మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య ధూప దీప నైవేద్యాలతో పూజలు జరిపించి దయ్యాలు తోక ముడుచుకుని పోయేలా చేశాడు ఉత్తమమూర్తి. ఈడొచ్చాక దయ్యాల పొగారు వచ్చింది. నేను ఆంజనేయుడు ఉన్నామనే ధైర్యంతో ఈ మహల్లో 2వ పొయ్యి వెలిగించి ఈ మహల్కే వెలుగును తీసుకొచ్చాడు మా శెట్టి. వీడి వల్లే మహలంతా మసెట్టేసింది. కరెంటు బిల్లు కట్టలేక చీకట్లో మగ్గిపోతున్న ఈ మహల్కి తన రైటింగ్ తో కళాకాంతులు తీసుకొచ్చాయండి మన డేరాల సత్యబాబు. 1 2 3 వీడి దెబ్బకి 4 సార్లు వైరింగ్ మార్చాల్సి వచ్చింది. నా సంగతి సరేనండి. తన రచనలతో గంధర్వమాల ఉనికిని ఆంధ్రదేశం మొత్తం చాటి చెప్పిన ఘనత మన డొల్లా సావిత్రి గారిదండి. నాదెప్పుడు ప్రియుడితోనే పెళ్ళా. అబ్బాబాబా ఏం పేర్లు, తాళం తీసిన తలుపులు, పుణ్యం కొద్దీ కన్య, అచ్చొచ్చిన ఆరో ప్రియుడు. సిటీ నుంచి పెద్ద దాడులు కార్లు వేసుకొచ్చి మరి శతకబాదేహరి దీన్ని. ఆ మాటకొస్తే బయట ప్రపంచమే తెలియని ఈ మహల్ కి విజ్ఞానాన్ని వినోదాన్ని అందించిన మహాజ్ఞాని మా కేబుల్ కేశవ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీడు చిన్నప్పుడు బాగా ఎరుపు, టీవీలు పేల్చి ఇలా మసెట్టేసాడు. ఇంతమంది త్యాగమూర్తుల జీవితాలని ఫలంగా పెట్టి టెనెంట్స్ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పడింది మా ఈ టెనెంట్స్ జేఏసీ. టెనెంట్స్ జేఏసీ జిందాబాద్, టెనెంట్స్ జేఏసీ జిందాబాద్, టెనెంట్స్ జేఏసీ జిందాబాద్, టెనెంట్స్ జేఏసీ. పెట్టుకుని ఇలా వేసి అసలు అన్ని కాదు. ఇప్పుడు చెప్పరా, ఈ ఇంటి మీద మాకు కాక ఇంకెవరు కొడతారా హక్కు? రే బచ్చాగాడు వాడిని అడిగేదింట్రా? రేయ్ నువ్వెవడ్రా మమ్మల్ని అడగటానికి? రేయ్ నిన్నేరా అడిగేది? దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. నీ ఫ్లాష్ బ్యాక్ మాకెందుకురా? ఎవరు నువ్వని అడుగుతున్నాను. నేనెవరో చెప్పాలంటే నా ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి కదండి. అయితే నీ ఫ్లాష్ బ్యాకే చెప్పు. బా దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ అడగండి. చూసారా నేను నా ఫ్లాష్ బ్యాక్ చెప్పక ముందే మీకు ఎంత టెన్షన్ వచ్చేస్తుందో, అందుకే చెప్పనన్నాను. రేయ్ నువ్వు మళ్ళీ అదే చెప్తున్నావు. మీరు మళ్ళీ అదే అడుగుతున్నారు. ఇట్స్ ఆల్ రైట్. సరే కరెక్ట్ గా చెప్పు, నీకేం కావాలి? అదికి ఓ రూమ్ కావాలి సార్. రేయ్ నేను ఇక్కడ అడుగుతుంటే నువ్వు అక్కడ సమాధానం చెప్తున్నావేంట్రా? అర్థమేటర్ ఇంటి ఓనర్నే కదా అడగాలి. రేయ్ జేఏసీ పర్మిషన్ లేకుండా ఒక్కడు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టలేడు. ఈ అడ్వాన్స్ ఉంచండి. పైన బ్యాచులర్స్ రూమ్ ఉంది, అక్కడ ఉండు.
ఫర్ అవర్ కైండ్ ఇన్ఫర్మేషన్. వాడెవడో ఇప్పటికీ చెప్పనే లేదు. వాడి ఎంట్రీనే ఇంత ఇరిటేటింగ్ గా ఉంటే వాడి ఇంట్లో ఉంటే మన కమిటీ ఉనికికే ప్రమాదం. ఏయ్, వాడు మన దెబ్బకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని పారిపోవాలి. చెప్పరా, ఎవరు నువ్వు? అసలు ఎక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి పద్మవ్యూహంలో అభిమన్యుని రౌండ్ వేసినట్టు నన్ను కొడతారా? అభిమన్యుని కొట్టలేదురా, చంపేశారు. మర్డరా? మడ్రే, శవం కూడా కనిపించదు రోయ్. అయ్యో, మర్డరు శవాలు అంటున్నారు. నాకు భయం వేస్తుంది సార్. రాయుడితో రూల్స్ మాట్లాడినప్పుడు ఏమైందిరా ఈ భయం? అంటే మీ విశ్వరూపం ఇప్పుడే కదండి చూస్తున్నాను. ఇది ట్రైలరేరా, అసలు బొమ్మ ముందుంది. అబ్బో, నా ఓపిక పోయిందిరో. ఇప్పుడు ఇటు చెప్పకపోతే నా చేతిలో చచ్చాడే. అయ్యో కోపడకండి, దయచేసి నా ఫ్లాష్ బ్యాక్ ఎవరికి చెప్పొద్దని రిక్వెస్ట్. ముందు నువ్వు చెప్పు, తర్వాత చెప్పాలో చావాలో ఆలోచిద్దాం. ఈ ప్రపంచంలో పంచభూతాలు 5, ఇది చాలా కొత్త విషయం. పంచపాండవులు 5. అబ్బో, చెప్పరా వీడు చెప్పరా. నా లక్కీ నంబర్ కూడా 5. లక్కీగా మీరు 5. అసలు మ్యాటర్ రారా? చాలా తొందరపడుతున్నట్టున్నావు. నీ నంబర్ 1. వన్నా ఎవడే నెంబర్ 1? ఎవడు నెంబర్ 1? అయినా నాకు నెంబర్ 1 ఇస్తే నీకే నొప్పి. ఇవ్వడానికి వాడేవాడు, తీసుకోవడానికి నువ్వెవడయ్యా? మూర్తి గారు, నేనే నంబర్ 1, ఈ నంబర్ 2, ఈ నంబర్ 3, ఈవెన్ నంబర్ 4, నేను నంబర్ 5. నువ్వు చెప్పవా? లక్కీ ఫెలో. థ్యాంక్ యూ. ఎవరి నంబర్లు వారు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నాం. నా పరిచయం ప్రమాదం, నా ఊహ ఉన్మాదం, నా కోరిక క్రూరం, నేనంటేనే మరణం, మరణం, మరణం. కోరినదేదైనా దరి చేరక ఎవరిని వదలను లేరా. అనవసరంగా అబ్బాయిని డిస్టర్బ్ చేశాము. అవును, బాగా డిస్టర్బ్ చేశారు. అయినా నీ గురించి మాకెందుకులే బాబు, మాకు బోల్డ్ పనులు. అవును, నేను కూడా అదే చేద్దాం అనుకున్నాను. రేయ్, అస్త్ర సన్యాసమా? నా మొహం, అస్త్రాలు వెపన్స్ అని అంతంత పెద్ద మాటలు ఎందుకులే బాబు, అవి మా పనిముట్స్. మరే నువ్వు పిలిచావని ఉన్న పళ్ళంగా వచ్చేసావు అంతే. నువ్వు రెస్ట్ తీసుకో బాబు. ఆట మొదలుపెట్టి రెస్ట్ అంటే ఎలారా? ఆట? ఏ ఆట? కపాల క్రీడ, ద నంబర్ గేమ్. ఈ గేమ్ రూల్స్ ఏంటంటే, నా పవిత్రమైన ఫ్లాష్ బ్యాక్ మీ 5 తప్ప 6వ వాడికి తెలియకూడదు. తెలిస్తే 1వ వాడు 0లోకి వస్తాడు. అంటే మూర్తి గారు ఆటలోంచి అవుట్ అయిపోతారా? అటు నుంచి మాత్రమే కాదు, మరి ఈ లోకం నుంచి కూడా పోతాడు. ఆ తర్వాత ఆటోమేటిక్ గా 5 4 అవుతుంది, 4 3 అవుతుంది, 3 2 అవుతుంది, 2 1 అవుతుంది. కొత్తగా తెలుసుకున్నాడు ఆటలో జాయిన్ అవుతాడు. ఎనీ డౌట్స్? చాలా. ఇంత జరిగితే పేపర్లోనే టీవీలో రాకుండా ఉంటుందేంటి? ఎలా వస్తుంది? తెలుసుకునే వాళ్ళని నేనే నరికేస్తే. నీకింకా డౌట్ ఉందనుకో, కిందకెళ్ళి ఎవరికైనా చెప్పి పైకి రా. నువ్వు పైకొచ్చే లోపల ఈ మూర్తిగాడు మెడ మీద తలుంటే నన్ను అడుగు. నువ్వు ఉండరా దరిద్రుడా బాబు, వాడి మాటలు నువ్వే పట్టించుకోవద్దు. ఈ విషయం మానవరే ఉంచుకుంటావు. నౌ ఎవ్రీబడీ రిలాక్స్. ఇప్పుడు జరిగిన ఈ ఫ్లాష్ బ్యాక్ కి పాత్రలు, సన్నివేశాలు కేవలం మన కల్పితం. పొడి ఇందులో కొట్టు.
మెళ్ళో బిల్లేసుకొని మరీ ఒళ్ళని చెప్తున్నారు. ఏంటి వింత? నీ పెండాకుడు నీ పన్ను చూసుకోరా దరిద్రుడా. ప్రతి వాడు దూరేయడమే. ఉత్సవా నేను నీ పిల్లనే ఉన్నాను బాబు. ఈ నెంబర్ చూసి ప్రతివాడు వ్యధవారాలు తీసేవాడే. సేఫ్టీ కోసం ఈ నెంబర్ లోపల వేసుకోమంటావు బాబు. ఈ ఆఫర్ ఎలా ఉందో చూడు. అసలు తలయేయలేదనుకో మెడల్ వేసుకో అక్కర్లేదు కదా. ఒక్కసారి ఆలోచించు. నీకెందులో మేము ఎలా చేస్తే కుమ్మారెడ్డి చూడు. డేరాలు అది కాదు బాబు. వీడు చేసే ఒక్కదానికి ముక్కు మొహం సక్రమంగా ఉండదు. పెద్ద శిల్పిలాగా పోతూ వీడును పంపించిన ప్రతి బొమ్మ వెనక్కి వచ్చేది. అదిగో ఇంకో బొమ్మ వచ్చేస్తుంది. బొమ్మ అదిరిందిరా. ఏంటి సినిమా గారు మీరు ఆడులో వచ్చారు? ఫోన్ చేస్తే స్టేషన్ కాలేజ్కి వచ్చింది కదా. దిగురుగానే ఉండండి, స్టూలెట్కి వస్తాను. You touch me! ఉత్సవా నువ్వు అమ్మ కొట్టేసాడు. బొమ్మని చెప్పావురా. సారీ అమ్మా, నాదే తప్పు. బాబు వదిలేయండి. హాయ్ అమ్మా. హాయ్ అక్క. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఎగ్జామ్స్ బారాసావా? బారాసా. రా. ఎవడ్రా వాడు? నిన్నే దిగాడండి. మంచోడు అనుకున్నాను, ఇలా దింపేస్తాడు అనుకోలేదు. చాలా బాగున్నాడక్క. సూపర్. సంబంధం మంచిదేనమ్మా. అయితేనే ఇంత ఇల్లు పెట్టుకుని చాటుగా గుళ్ళకెళ్ళి పెళ్లి చూపులు చూసి రావాల్సి వచ్చింది. గుళ్ళోనా? అంతా మన తలరాత. అద్దె డబ్బులు ఇవ్వకపోగా వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేస్తున్నారు. ఇక భగవంతుడే ఈ సంబంధం కట్టించేలా చూడాలి. ఇక్కడ మాకు ఒక్క ఫిగర్ లేకుండా కొట్టుకుంటుంటే నీకు 2 ఫిగర్లతో రొమాన్సా? ఏంట్రా హీరోయిజం చూపిస్తున్నా? నాలో విలనిజం చూపించనా? మళ్ళీ రెంట్లు వేస్తుందేంటిది? ఇప్పుడు చూపించరా నీ మగతనం. ఎవరు ఇట్లా కట్టేసిందే? శ్రీ 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 మనమే. ఊరిని స్టాడిస్ట్. దాన్ని స్పెషల్ గా తీసుకొచ్చింది ఆవుల కోసం, గేదెల కోసం కాదు. అవునులే, వాటికి నువ్వు ఉన్నావు కదా. వచ్చినప్పుడు నుంచి చూస్తున్నాను, చాలా తేడాగా ఉన్నావు. నా సంగతి తెలదోరే నీకు. నాకు అంత ఎక్కరేగిందనుకో ఎగిరొచ్చి కాళ్ళ మీద పడతావు. లవుడు, ఇక్కడేం చేస్తున్నావురా? చూడండి అమ్మాయి గారు నోటుకొచ్చినట్టు అలా పేలుతున్నాడు. పనికి మాలిన వాళ్ళతో నీకేంట్రా? అక్క పిలుస్తాను చూడు. అంబా, ఎవరిని దేనికి పిలుస్తున్నావే? అంబా, నీ వెకిలి వేషాలు నా దగ్గర పెట్టుకోకు. అయ్యో, నేనేం చేశాను? నేను అందరూ ముందు నుంచి జగదా అని పిలిస్తే నేను వెనక నుంచి అంబా అని పిలిచాను. ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిగ్ బ్యాగ్. ఇంకా నీ వరకు న్యూస్ రాలేదనుకుంటా. ఐఎమ్ డీప్లీ ఇన్ లవ్ విత్ యూ. అదే లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటారు చూడు, అలాంటిదే. నువ్వు ఓకే అనేసావు అనుకో, మనం మిగతా కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు. లవ్వా? నీతోనా? నేనెవరో తెలుసా? ఐఎమ్ ద ప్రిన్సెస్ ఆఫ్ దిస్ గంధర్వ మహల్. నా కాలి గోటికి కూడా సరిపోవు. నన్ను మాడొద్దని చెప్పి పనికి మనలతో మీరు మాడతారేంటండి? రండి, నీకేదో ఒక రోజు గిట్ట కూడా వస్తాను రోజు.
వీడికి ఇన్ని పాస్పోర్ట్లా? వీడు లోకల్ కాదురా, ఇంటర్నేషనల్ క్రిమినల్. పోలీసుల కప్ చెప్తే ఏదో పీత బుర్ర నువ్వుని ఆడు పోలీసులను చంపొచ్చాడు జైల్లో. ఈ కేబుల్ చచ్చినోడికి అన్ని అనుమానాలే. ఈ పాపిష్టి బొమ్మలను చూసిన తర్వాత నాకు నిద్రే కొట్టేడుస్తుందిరా భగవంతురా. బాబు నాకే పాపం తెలియదు నాయన. ఈ కేబుల్ ఉన్నవాడే డౌట్ లాక్కొచ్చాడు. నన్ను క్షమించి నా 1వ నెంబర్ ఏదో వాడి గుహారు కొట్టి 1 నెంబర్ నాకు ఇచ్చి పుణ్య కట్టుకో బాబు. ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నాయన. మూర్తి, బాబు చూసి మాట మారుతున్నావా? బలవంతంగా లాక్కొచ్చు నువ్వు కాదు. అవ్వా నేను బ్యాచిలర్స్ రూమ్ కి రానున్నాను. పంతులు గారు నన్ను ఫోర్స్ చేశారు. నేను అప్పటికి బాబు రహస్యం మనమే కాపాడాలని చెప్పాను బాబు. ఈ మూర్తి వింటేనా? ఓరి దుర్మార్గులారా, అంతా కలిసి నన్ను ఇరికిచ్చేస్తారా? నేను లేనప్పుడు నా రూమ్ లోకి వచ్చి నా లగేజ్ చెక్ చేయడం తప్ప కాదా? తప్పే బాబు, కానీ నువ్వు వేసే శిక్ష మాత్రం నంబర్ల ప్రకారం కాకుండా అందరికీ కలిపి వేయి బాబు. చెప్పడానికి ఈ గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేయాలన్నా క్రియేట్ చేయాలన్నా అది బాబు మాత్రమే చేయాలి. ముందులో ఆడుకుందాం బాబు. నా పనిష్మెంట్ తట్టుకునే కెపాసిటీ మీకు లేదురా. ఫైన్ వేస్తా. భాగ్యం 100-150 తీసేసుకో బాబు. 12 ఏళ్ళుగా రాయుడు గారి దగ్గర ఎగ్గొట్టిన మొత్తం రెంట్ నాకు జమేయండి. దానికంటే చచ్చిపోవటం మేలు. ఉండు, కత్తి తెస్తా. బాబు చేస్తావా ఏంటి? అడుక్కునే తీసుకొచ్చి డబ్బులు కట్టేస్తాం. ఆంటీ ఆంటీ. ఎవరు? నేనండి, కొత్తగా వచ్చిన కుర్రోడ్ని. ఇవ్వండి. ఏంటి బాబు ఇది? టెండెన్స్ దగ్గర నుంచి పాత బాకీలు మొత్తం వసూలు చేసి తీసుకొచ్చేసా. ఉండు బాబు, కాఫీ తీసుకొస్తాను. బిల్ లేదండి. బేసిక్ గా నేను టిఫిన్ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనండి. అలాగే, టిఫినే తీసుకొస్తాను. మీ అక్కకి పెళ్లిలైన క్లియర్ అయిపోయింది. మన విషయం కూడా ఇంట్లో చెప్పేస్తే అదే మండపంలో. ఇంట్లోకి రానివ్వడమే తప్పురా. రాయుడు గారు. రండి పంతులు గారు. నమస్కారం అండి. బయటికి వెళ్ళారు, వచ్చేస్తుంటారు. కూర్చోండి. అమ్మా, అది పర్వాలేదు, చెప్పండి. శుభవార్తేనమ్మా. ఆ బళ్ళారి సంబంధం వాళ్ళు ఓకే అన్నారు, కానీ అబ్బాయి. వార్త అంటున్నావు మళ్ళీ, కానీ ఏమిటయ్యా? నమస్కారం అండి. నమస్కారం. కూర్చో. పర్వాలేదండి, ఫ్యామిలీ మ్యాటర్స్ కదా. రండి, కూర్చోండి. చెప్పండి. అబ్బాయి మేనమావ గారే కొంచెం నాంచుతున్నారండి. కుర్రాడు అక్కడే పెరిగాడు కాబట్టి ఎదురు చెప్పలేకపోతున్నారు. విషయానికి రావయ్యా. కట్నంగా మొత్తం మహల్ అడుగుతున్నారు. ఎలా ఇస్తారండి? ఎలా ఇస్తారు? ఇంట్లో ఇంకో అమ్మాయిని పెట్టుకొని తనకి పెళ్లి చేయరా మరి? ఈ సంబంధం కూడా తప్పిపోకూడదు నాన్న. ఆ అబ్బాయి చెప్పింది కూడా నిజమే కదా. మొత్తం ఇచ్చేస్తే నీకెలాగా? నాకేం పర్వాలేదు. కట్నం కోసం కాకుండా నేను కావాలనుకునేవాడే వస్తాడు. నో 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 నో. ఆస్తి గీస్తి లేకపోతే నేను చూడడానికి ఎవడు రాడు. ఇంకో మాట మాట్లాడావంటే రోకల్తో కొట్టి చంపేస్తా. బయటికి పో. ఏ ప్లేట్ గో. ఒప్పుకుందాం. మా ఏరా, అంత సవ్యంగా జరుగుతుందా? నువ్వేం చేసినా పర్వాలేదురా. గంధర్వ మహల్ మాత్రం చేయి జారిపోకూడదు. మా కంటలో ఊపిరినంత వరకు అది జరగనే ఉన్నమ్మా. ఎంత బలుపురాదానికి ఆస్తొద్దంటుందా? చూస్తూ చూస్తూ ఈ బిల్డింగ్ ఎలా వదులుకోనరా?
నేను ఇక్కడ సింహంలా గర్జిస్తుంటే మీరు ఏమి మాట్లాడకుండా సౌటి కుక్కలా కూర్చుంటారా? అయితే కొట్టను కూడా బాబు, నీ గురించి తెలిసిన తర్వాత మా మైండ్లు కూడా పనిచేయట్లేదు బాబు. ఏం వింటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. నీ ఫ్లాష్ బ్యాక్ కూడా మర్చిపోయాను బాబు. అవును కదా, నేనెవరు అంటే మత్తులో ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఫ్లాష్ బ్యాక్ అదేంటి బాబు, శ్మశానంలో శవాన్ని కూడా వదలలేదు? నీ లవర్ తలనరికి జడేసావు, అది మర్చిపోయావా? అన్నీ మర్చిపోయానని చెప్పి ఒక్క బిట్టు వదలకుండా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుచ్చి గుచ్చి చెప్పారు కదరా. ఇంకా నయం ఆ ఆరో వాడు కానీ వింటేనా? పిలుస్తుంది. పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే రావుతాను ఎన్నిసార్లు చెప్పాను నీకు? కూడా అంతే. అందుకుగా ఇప్పుడు దాకా గోడ పక్క నుంచి వింటున్నాను. స్టోరీ ఫినిష్ అన్నాను వచ్చాను. అన్నయ్య, మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మళ్ళీ చెప్పవా? అది స్టోరీ కదమ్మా, గేము. ఏం గేము? నంబర్ గేము. దాంట్లో నీ నంబర్ 5. నాకు 5 వద్దు, నాకు 1 కావాలి. చచ్చిపోతారా? బాగా ఆడితే ఒకటిలోకి వస్తావు. ఈ గేమ్ రూల్స్ మీ బాబు రెడీ తెలుసుకో. రే ఉత్సవా బాబు, ఈ రాత్రికి నువ్వు తినాలనుకుంది తినే, తాగాలనిపించింది తాగే. తెల్లారేసరికి నీ మెడకి తలకి కనెక్షన్ ఉండదు. మీరేం భయపడకండి మూర్తి గారు. భయపడతాడు వాడు చంపేస్తారంటూ ఏదో ఒకటి ఆలోచిద్దామండి. మంత్రులు గారు, మీరు కంగారు పడకండి. తెల్లారే లోపు సౌండ్ చేయని వెహికల్ ఒకటి చూసి ఫాస్ట్ గా మిమ్మల్ని స్టేట్ దాటించే బాధ్యత మాది. ఉంటుంది. జన్మ ప్రసాదించారు. ఈ అత్రత్ర పొట్టి ప్రయాణాలు ఏమిటో, ఈ గోల ఏమిటో. ఏమండోయ్, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, కొద్దిగా వెళ్ళి తీసుకురండి. కాలా ఇప్పుడు వాడి దగ్గరికి పోతే బాక్స్ కాదే, నా డెడ్ బాడీ వస్తుంది. రామురామా, నేను వస్తానండి. చెప్పదు కానీ శుభం. ఇదిగోండి లగ్న పత్రిక. చాలా సంతోషం. మీ సంతోషమే నా సంభావన. వచ్చే నెల 13వ తేదీ పంచమి శుక్రవారం రాత్రి 2:46 ముహూర్తం నిశ్చయించారు. 13వ తేదీ అంటే మగపెళ్లి వాళ్ళు పెట్టిన ముహూర్తం, మనం కాదనకూడదు. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. కౌసల్య, అలాగే కానివ్వండి. వస్తానండి. ఇంకో చిన్న మాట అండి, ఆ పెళ్లివారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి 4 రోజుల ముందే వస్తారట. వారికి ఇస్తామన్న గంధర్వ మహల్లోనే వీడిది ఏర్పాటు చేస్తే చాలు. అలాగే. మాకు మాత్రం ఎవరున్నారు, వారిష్టం. నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు ధైర్యం చెప్పేవాడు. ముందే వెళ్ళిపోయాడు. ఏమైనా మూర్తులేని లోటు తెలుస్తుందిరా. మనిషిని పంపించాం. ఆంజనేయుడి నుంచినా బాగుండేది, కథం ధైర్యంగా ఉండేది. ఈ రాక్షసుడు పొద్దున్నుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? వస్తాడు, ఎదురు అడుగు. ఇక్కడ అన్ని ఏకమై వణుకుడు చస్తుంటాయి. ఏంటి చెంజి ఉందని కూడా చూడకుండా తల నరికేశాడు రాక్షసుడు. బయటికి పోతే నేను బతుకుతాడు అనుకున్నాను, ఇలా బలైపోతాడు అనుకోలేదు. బలైపోయాడు కాదు, బలైపోయాం. ఎవడికైనా అదే గతి. పారిపోతే వదిలేస్తానా, వెతికి వేటాడి మరీ చంపుతా. మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ నంబర్ 1. ఎంజాయ్. కోరినదేదైనా తరి చేరగా ఎవరి నొదలను లే. ఇది మీ బొడ్డోడికి ఇచ్చారా?
ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఎప్పుడు చెప్తావా? ఇంకెప్పుడు చెప్తావు? పెళ్ళయ్యాక సారెట్టుకుని వెళ్తావా? సారెట్టుకుని వెళ్తావా అంట. సార్ మీరు నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు సార్. ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. అసలు విజయలక్ష్మి ఎవరు? మాకు తోడబుట్టకపోయినా మాకు చెల్లెళ్ళండి సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? చేసేస్తాం. వెంటరా ఇప్పుడు బయటకు వెళ్ళి అదురు కడతావా? ఆ మూతిగాడు పారిపోయాడని చంపేశాడు. ఇప్పుడు ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు. అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే ఖాళీ చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టకొట్టుకుంటాం ఏంటి? ఖాళీ చేసేస్తామండి. చాలా సంతోషం. ఎవరెక్కడున్నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. హాయ్ 15 ఏళ్లుగా పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే. కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా విల్ థింక్ చేయడానికి ఏమీ లేదు. అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి వాణ్ణి చంపేద్దాం. చంపేయడమే. నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి. అన్నయ్య గారండి, మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా? మనం పురమాయించుకుంటే ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫిగర్స్ కాదురా, ఇప్పుడు వాడి సంగతి. ఏంటి వీడెక్కడ కనిపించట్లేదు? భయపడి దాక్కున్నాడేమో. వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. హాయ్ దయాల్స్. దెయ్యాలాట ఎప్పుడు ఆడినట్లేదు, బాగా భయపడిపోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు. ఉండొచ్చు కదా, రాత్రి మిగిలిపోయినట్టు పూర్తి చేసేద్దాం. జగదా, వీడు చేస్తే కానీ అక్క పెళ్లి జరగదే. మీ ఆడరౌడీలు నన్నేం చేస్తారే? కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్. ఏం చేస్తున్నాను?
ఎవడైనా ఎప్పుడైనా ఈ గంధర్వ మహల్ నాది అన్నాడో అంటే నాన్నగారు ఇక్కడే ఉన్నారా? మదమెక్కిన ఏనుగు మందుతో వచ్చి కూడే మొత్తం నాశనం చేసేస్తుందమ్మా. అయ్యగారే కాపాడాలమ్మా. భయపడకండి, ఆయన దాన్ని మదమంచడానికే వెళ్లారు.
ఏమిటిది ఇంకా చేప తోముతున్నా ఉన్నావు? అవతల అల్లుడు గారు వాళ్ళు వచ్చే టైం అయింది. కానివ్వు. ఏ బాబు ఇదిగో చూడు. మీరు కంగారు పడకండి, అమ్మాయి గారు అల్లుడు గారు వచ్చేసరికి అన్నీ సిద్ధంగా ఉంటాయి. ఏమిటి భూపతి ఆ కథకడం? 10 మంది తినే ఏటపోతుని మీ నాన్నగారు మా నాన్నగారు ఇద్దరే తినేసేవారు. అయినా ఇంటి అల్లుడు ఉండి నువ్వే ఇలా మొహమాట పడితే ఇక వెళ్ళేం తింటారు? అవునరా భూపతి, ఆ రోజుల్లో రాయుడు గారి నాన్నగారు మీ నాన్న కలిస్తే విందు భోజనాలే. ఆ భోగమంతా మా బావగారితోనే పోయిందనుకున్నాం. కానీ మా మేనల్లుడి చలవ వల్ల ఈ వైభోగం అంతా మళ్లీ చూస్తున్నాం. లేవాడివయ్యా, మీ వాడికి ఆస్తులు లేకపోయినా వారి తండ్రి గారు ఇచ్చిన మాటకి విలువ ఇచ్చి పిలిచి మరీ చెల్లెలిచ్చి పెళ్లి చేశారంటే వారసుడుగా అది వారి గొప్పతనం. వెంకట్రావు గారు, వారసత్వం అంటే పెద్దలిచ్చిన ఆస్తులను అనుభవించడం కాదు, వారి మాటకు విలువిచ్చి వారి పరువు ప్రతిష్టల్ని నిలబెట్టడం వారసుడి ధర్మం. చూసావా, అది రాయుడు గారు అంటే. అంతేనాయా, వెనకాల ఆస్తులు లేనోడు ఏం మాట్లాడినా చల్లదులే. రాజారావు గారు, ఏమిటా మాట? ఎప్పుడైతే భూపతి ఈ ఇంటి అల్లుడని మా నాన్నగారు మాటిచ్చారో అప్పుడే రుద్రమనేని వంశ గౌరవ ప్రతిష్టలకు ఆస్తి అంతస్తులకు భూపతి వారసుడు. అయినా తరతరాలుగా ఈ పరంపరలో విలువ మాటకే గాని ఆస్తులకు ఆడంబరాలకు కాదు. అయ్యా నా ఉద్దేశం. మీ ఉద్దేశం ఏమైనా ఇలాంటి మాటలు ఇక మీద నాకు వినిపించకూడదు. 100 సార్లు చెబితే అబద్ధం నిజం కావచ్చేమో కాని 1000 అబద్ధాలైనా ఒక్క రాతను ఏమీ చెయ్యలేవు. శేషయ్య, అయ్యా వకీలును పిలు. వకీలు గారు, అయ్యా నేను చెప్పేది అక్షరం పొల్లు పోకుండా విల్లు రాయండి. రత్నగిరి సంస్థానాధీశులు మా రుద్రమనేని వంశం మూల పురుషులు రుద్రమనేని పాపారాయుడు గారి నుండి మొదలుకొని ఆయన కుమారుడు రామరాయుడు గారు, ఆయన కుమారుడు గణపతి రాయుడు గారు, ఆయన కుమారుడైన మా హయాం వరకు వివిధ సందర్భాల్లో జరిపిన దాన ధర్మాల అనంతరం మిగిలిన జమీ ఆస్తులు 1000 ఎకరాల మాగాణి, అందులో సగం నా తోడపుట్టిన నా చెల్లెలు జగదాంబకు పసుపు కుంకుమలుగా ఇస్తున్నాను. కన్న కూతురికి కూడా ఇలా పంపకం చేసిన వాడను మేము చూడలేదు రాయుడు గారు. ఇక మిగిలిన దానిలో 100 ఎకరాలు తరతరాలుగా మా వంశానికి ప్రేమాభిమానాలతో విశ్వాసంతో వెలకట్టలేని సేవలు చేస్తున్న మా శేషయ్య కుటుంబానికి. అయ్యా, ఆస్తిలో మాకు పంపకం ఏంటయ్యా? లేదు శేషయ్య, మేము మా చెల్లెలకిచ్చి పంపినట్టే రేపు నువ్వు నీ కూతురికిచ్చి పంపాలి. రాయుడు గారు, పండగొచ్చినా పబ్బం వచ్చినా ఊరితో పాటు చుట్టుపక్కల గుళ్ళు గోపురాలు మీ వైపే చూస్తూ ఉంటాయి. మరి ముందు ముందు ఆ వైభవం చూస్తామంటారా? వకీల్ గారు, అయ్యా ఇక మిగిలిన దానిలో సగం మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ధూపదీప నైవేద్యం నిమిత్తం కైంకర్యం చేస్తున్నాం. రాయుడు, గంధర్వ మహల్ అంటే దాన ధర్మాలకు మారు పేరు అన్నమాట ఎప్పుడూ నిజం చేశావు. నీ తాతలు, నీ తండ్రి నీ భుజాల మీద మోపిన మీ వంశ ప్రతిష్టను ఆకాశం ఎత్తుకు తీసుకెళ్ళావు కదయ్యా. అవును రాయుడు గారు, వంశపారంపర్యాన్ని దైవ కార్యానికి ధారాతత్వం చెప్తున్నారంటే ఇంతకన్నా ధర్మం చూడలేమండి. ఏంటలా చూస్తున్నారు? ధర్మం, న్యాయం అని ఏవేవో పెద్ద పెద్ద మాటలు వినపడుతుంటే నవ్వొస్తోంది. కూతురంట, చెల్లంట, చేలో చెరిసగమంట. మరి చేలో ఉన్న వాట ఇంట్లో లేదెందుకో? ఇదా ధర్మం? తోడబుట్టిన తనకు ఈ ఇంట్లో ఉండే హక్కు లేదా? నేను ఏ గుడిసెలో ఉంటే అక్కడే ఉండాలా?
ఇదా న్యాయం? రే భూపతి, ఇంత ఇచ్చాక కూడా ఏంటిరా మాటలు? మతుంటే మాట్లాడుతున్నావా? శేషయ్య, జగదాంబ భూపతి ఇక్కడే ఉంటారు. ఏర్పాట్లు చూడు. ఇల్లరికమా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావు భూపతి? నేను కాదు, ఊరనుకుంటుంది. ఫణీంద్ర భూపతికి గతి లేక గంధర్వ మహల్లో అడుక్కు తింటున్నాడంటారు. తప్పు బాబు, మీరలా మాట్లాడకూడదు. ఆస్తి పంచగానే ఊడిగం చేసేవాడికి కూడా నోరు లెగుస్తోంది. అయినా నేనేమైనా నా కోసం అడిగానా? పెద్ద మనిషి, ఏమిటయ్యా ఇతను మాట్లాడేది? రాయుడు గారి మహల్ని బట్టలు పట్టి పట్టుకెళ్దాం అనుకుంటున్నాడా? అడుగుతున్నాడుగా, చెప్పరా. ఇందులో చెప్పేదే ఉంది. ఇంటి మధ్యలో గోడ కట్టి ఎవరి వాటాల్లో వాళ్ళుంటే సరిపోతుంది. తప్పు తప్పు భూపతి, నువ్వు మాట్లాడేది తప్పు. బొంబులు తిరిగిన బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించాలని చూసినా వాళ్ళ నీడను కూడా పడనిమని మా పూర్వీకుల పౌరుషానికి, ధైర్యానికి నిలువెత్తు సాక్ష్యం ఈ గంధర్వ మహల్. అలాంటి మహల్ను 2 భాగాలుగా విడగొట్టడం అంటే లేదు. నా కంఠంలో ఊపిరి పోయినా అది జరగదు. శేషయ్య, మనం తోట బంగ్లాకు పెడుతున్నాం. అన్నయ్య, అన్నయ్య, వద్దన్నయ్య, మీరు వెళ్ళొద్దన్నయ్య. మీ అన్నయ్య ఏం చేసినా నీ మంచి కోసమేగా. నీ సుఖం కంటే మాకేం కావాలి? నువ్వేంటి ఆడపడుచువి. ఇక్కడ నువ్వుంటే ఒకటి, మేముంటే ఒకటా చెప్పు. మీరు వెళ్తే నా మీద ఒట్టే అన్నయ్య. తప్పమ్మా. ఏమిటిది? నీ పాదాలు కందిపోతాయని చిన్నప్పటి నుంచి ఎత్తుకుని ఈ గుండెల మీద పెంచానమ్మా నేను. నీ నడక కూడా నా కాళ్ళతో నడిచానని ఈ మహల్ నా మీద అలిగినట్టుందమ్మా. అందుకే వెళ్ళిపోమంటుంది. అయినా నేనెక్కడికి వెళ్తానమ్మా? నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. వస్తానమ్మా. ఇప్పటికి చెప్పింది చాలు నాన్న, ఇంకా వాడికి ఏం చెప్పొద్దు. నాన్నగారి ఆత్మ ఇంట్లో ఉన్న ఎవరికి హాని చేయదని ఊరందరికీ తెలిసిన విషయమేగా. కానీ తాతగారి ఆత్మ తన్ని చిత్తకొట్టిందని బయట చెప్తే అక్క పెళ్లి ఆగిపోతుంది. అందుకే అక్క పెళ్లి అయ్యేంత వరకు వాడు ఇక్కడే ఉండాలి. అప్పుడు డైరెక్ట్ గా పెళ్ళోళ్ళకి చెప్తాడు. నేను చెప్తున్నానుగా, చెప్పడు. అదేలాగా? దానికో దారు. కనీసం ఆయన ఎప్పుడు ఆత్మయ్యాడు, ఎందుకు ఆత్మయ్యాడు అదేనే చెప్పండి. నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను గదిలో పెట్టి తానే చెప్పేస్తున్నారు. ప్లీజ్. ఈ మహలన్నా, ఈ గదన్నా మా నాన్నగారికి చాలా ఇష్టం. ప్రతి వస్తువుని ప్రాణంలా చూసుకునేవారు. నడురా, నడు. ఆయన మీద ప్రమాణం చెయ్యి. ఏంటిది ప్రమాణమా? ఈయన మీద చెయ్యి. ఇదేమైనా న్యాయంగా ఉందండి? ఎవరైనా అమ్మ మీద, దేవుడి మీద ఒట్టేయబట్టారు, ఆత్మ మీద ఒట్టేయడం ఏంటంటే? నేను చెప్పింది చెప్పరా. విశాల పెళ్ళయ్యే వరకు, విశాల పెళ్ళయ్యే వరకు, విశాల పెళ్ళయ్యే వరకు ఈ ఇంటి కాంపౌండ్ దాటను. ఈ ఇంటి కాంపౌండ్ దాటను. మగ పెళ్లి వారికి మీరు ఆత్మగా ఉన్నారని, నా నోటితో చెప్పను. ఇదే నా ప్రమాణం. చెప్పును. ప్రమాణం. మహల్ మొత్తం మళ్ళీ కళకళలాడుతూ ఉండాలి. ఎలాగో పెళ్లివారు కూడా వస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకో. మనుషులు నేను పురమాయిస్తాను కదండి. ఏ అక్కర్లేదు.
ఇంటి పనులు పెళ్లి పనులు అన్ని వీడే చూస్తాడు. మరి నేనేం చేయనండి? వీడిని జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటానండి. అంతా సవ్యంగా జరిగేటట్టు చూడండి. అన్నయ్య పిల్లలు వచ్చినట్టున్నారు, దా రిసీవ్ చేసుకుందాం. నిన్ను వాణ్ణి చూసుకోమంటే వాడు నిన్ను చూసుకుంటున్నాడేంట్రా? అరే డాక్టర్ గారు ఇటువంటి అందరికీ నమస్కారం. మీకేం కావాలన్నా మా వాళ్ళ రండి రండి. నల్ల పిల్లన్నా అపశకునమని. శకునం కాదురా, నువ్వే చంపేసేటట్టున్నావు. నీ వెధవ మూఢనమ్మకాలన్నీ నీ దగ్గర పెట్టుకో, నాకంట కట్ట. సిద్ధప్ప పెళ్ళికొచ్చావురా. రేయ్ ఆ తుపాకు లోపల పెట్టండి రా తెంగరనా. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునక్క. హాయ్ మోయా. హాయ్ రిషి. రై సార్, నీ గెటప్ కి నువ్వు చేసే పనికి సంబంధమే లేదు. ఎవడ్రా నువ్వు? ఆయనకి బాగా కావాల్సినండి. ఆడెవడు? ఎంత మాట అనేసారండి బాబు. నరసింహారాయుడు గారండి. ఆయన పిడికిలి బిగిచ్చే ఒక గుద్దు గుద్దాడా ఏనువైనా సరే కుప్పగోలాల్సిందే. చాలా పవర్ఫుల్ అండి బాబు ఆయన. ఏమండి, ఆయన తెలియకుండా ఏదో మాట్లాడేశారు. మీరే పెద్ద మనసు చేసుకొని ఆయన ఎలాగైనా క్షమించండి ప్లీజ్ అండి. సిద్ధా అన్నా, వీడి గొడవేంట్రా? వాడు కొంచెం లూస్ అంకుల్. ఈ టైం లేనరా? నీకు నీకు ఒక విషయం చెప్పాలి. పొద్దునే చెప్దు గాని పో. కాదు, ఇప్పుడే చెప్పాలి. సరే చెప్పు. చెప్పడానికి కొంచెం సిగ్గుగాను, ఓ మోస్తరు భయంగానూ ఉంది. అర్ధరాత్రి ఏంటి ఆడపిల్లలతో మాటలు? పిల్లలకి విషయం తెలిస్తే పెళ్ళి అయిపోతుంది. నా పెళ్ళి ఆపడానికి పుట్టినట్టున్నాడు. లగేజ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? ట్రై చేసా కాని పనోల. ఏరా పారిపోవాలని చూస్తున్నావా? ఏరా నా మీద ప్రమాణం చేసి మాట తప్పుతావురా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడనే పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఈ రాత్రికి మీతో పడుకుంటానే. పళ్ళు రాలిపోతాయి. లౌడన్యా
లగేజ్ తీసుకొని రా అని పడుకుందాం. రేపు రాత్రి పాటికి బోల్డ్ పనులున్నాయి. లౌడనయా ఒక్కడనే పడుకోవడం నాకు భయం అని తెలుసు కదరా. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ టైంలో మీరు గిన్నెలు అడుగుతున్నారేంటనయా? నిద్ర అట్టగా. ఓ మా లౌడింగ్ అని చూసారా? ఒళ్ళు కోవెక్కి ఎక్కడో సింధులేస్తా ఉంటాడు. ఎల్లెత్తుకో, మీరు కడుక్కోండి. సర్లే. లౌడనయా ఉజ్జన్న మీద ఈగ వాళ్తేనే తరిమి తరిమి కొడతాంరా. అలాంటిది అన్నతో ఎకసెకలాడితే సజీవ సమాధి. రేయ్ పూర్తాడ్రాయన్ని బయటికి తీయండిరా. మిమ్మల్ని తక్కువ చేశానండి. చిన్న తప్పుకి చంపేస్తారనుకోలేదండి. ఒళ్ళు వాయి దగ్గర పెట్టుకోకూడక. ఈ విషయం బయటకొచ్చిందో కోసి కప్పెడతా. అయ్యయ్యో మళ్ళీ జన్మనిచ్చారు. మీ మాట మీరుతానండి. అయ్యా మీరు దేవుడయ్యా. ఓ వెయిట్ చేయమన్నాను కదరా. చేతకాకు వదిలేసానా వాడిని. ముందు మనకి పెళ్లి ముఖ్యంరా. ఊరుకో అన్న, ఎప్పుడు చూసినా పెళ్లికి వచ్చామని అంటావు. ఈ పిల్ల కాకపోతే మన అడుగు ఇంకో పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందిరా, ఈ ప్యాలెస్ దొరకదు కదా. ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం టూరిస్ట్ స్పాట్గా మారబోతోందిరా. ఈ ప్యాలెస్ అమ్మరని తెలిసే పెళ్లి కుదిర్చాను. అందుకే రాజ్ గ్రూప్తో 40 కోట్లకు డీల్ సెట్ చేశాను. పిచ్చి సిద్ధా, ఇదిరా స్కెచ్. ఇక చూడన్నా పెళ్లి పనులు ఎలా చకచకా చేస్తాం. అమ్మ బుజ్జిగా, కట్నం కింద మొత్తం బిల్డింగ్ అడిగినప్పుడే అనుకున్నాను రోయ్ ఇలాంటిదేదో ఉంటుందని. ఏం బుజ్జి గారు, బిల్డింగ్ వైపు పదే పదే చూస్తున్నారు? మీరేం డౌట్ పడకండి, ఈ బిల్డింగ్ మీద అప్పులు తాకట్లు ఏవీ లేవు. పెళ్ళి అవగానే, ఏమండి విన్నారా, పెళ్ళి అవగానే బిల్డింగ్ పేపర్లు మొత్తం పువ్వుల్లో పెట్టి మీ చేతుల్లో పెట్టేస్తారు. బుజ్జి గారు డౌటే పడకండి, మొత్తం మీరు అనుకున్నట్టే జరుగుతుంది. ఓకే. ఏం చెప్పారు అలా ఇరుసుపులు చూస్తున్నాడా? ఏం చెప్తే పెళ్ళి అయిపోతుందో అదే చెప్పా. సడన్ గా ఇప్పుడు ఈ పత్రాలు కూడా ఎందుకు వచ్చిందండి? పెళ్ళైన వెంటనే ఇస్తానన్నాను కదా. మొదట అవి చేతిలో పెడితేనే పెళ్లి, లేదా ఉన్న పళంగా బయలుదేరతాం. ఆ మహల్ పత్రాలు తీసుకునిరా. అమ్మా ఒక్క నిమిషం. ఏమండి ఈ టైంలో ఇవన్నీ మాట్లాడడం మంచిది కాదండి. పత్రాల గురించి పెళ్ళయ్యకి మాట్లాడదాం. బుజ్జి గారు ఈ టైంలో ఇలాంటి పేచీలు పెట్టకండి, పెళ్ళి అయిపోతుందండి. ఈ పత్రాలు గొడవలు ఆ ఫోటోలో ఉన్న పెద్ద ఆయనకు నచ్చవండి. అబ్బా నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. వీళ్ళ తరపున నేను కాలు పట్టుకుంటాను. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. పనోడివి పనోడ్లా ఉండు. వెళ్ళ బయటికి పో. అయ్యో అలా కాదండి, నా మాట ఒక్కసారి వినండి సార్, ప్లీజ్ సార్. పో. వెళ్ళొస్తామండి. మంచిది. సారీ. మధ్యలో నువ్వు చెంప దెబ్బతిన్నా. నీకోసమే. వాడు నాకు మీకు ఏ సంబంధం అని అడిగాడు. ఎంత బాధేసిందో తెలుసా? గట్టిగా అరుద్దాం అనుకున్నా,
అదే జగతిని ప్రేమిస్తున్నాను, తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తామనుకున్నా. కొంత పెకల్లా అసలు నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా కరెక్ట్ కాదనిపించింది. సర్లే ఆ టాపిక్ వదిలే. అయినా నేను నా కోసం చంపదెబ్బ తిన్నా, పెళ్ళి ఆగకూడదనే కదా రిస్క్ చేసి మరీ బుజ్జిగాడికి ఇండైరెక్ట్గా చెప్పాను. వినలా. మనమేం చేస్తాం? ఎలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. సరే నువ్వు లోపలికి వెళ్ళి, ఏ బాధ వచ్చినా మగాలే పట్టం మా ఇంట్లో అలవాటు. ఏదైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? ఇప్పుడు ఆ పత్రాల కోసం బుజ్జిగాడిని కెలికి పంపించింది నువ్వే, మళ్ళీ వద్దునాన్ని బతిమాలింది నువ్వే, ఆడు కుట్టేయడం దొంగేడు పిలేడిసింది నువ్వే, పైగా మా అమ్మాయి గారిని ప్రేమించనానని పెళ్లి చేసుకుంటానని ఎంత తెలివిగా చెప్పావురా. రే రే ఇదంతా ఇంటికి చేస్తున్నావురా? చెప్పాను కదరా ఈ పెళ్ళి ఆపేస్తానని. ఆడికి కావాలని పత్రాలు ఆడికి వెళ్ళిపోతే పెళ్లి ఎందుకు అవుద్ది? పత్రాలు బుజ్జిగడి చేతుల్లోకి వెళ్ళాయి, ఇప్పుడు బుజ్జిగడు పెద్దరి చేతుల్లోకి వెళ్తాడు. అయ్యి బాబోయ్, అంటే బుజ్జిగాడిని పెద్ద ఆయనకి బలిచ్చేస్తున్నావా? వద్దు వద్దు అంటుంటే అన్న ఒక్కనే పంపించిన సీతప్ప. ఇప్పుడు చూడు ఎవడన్నా నిన్ను కొట్టింది వాణ్ణే. మనిషినైతే నేను హ్యాండిల్ చేయలేనురా, దెయ్యర్రా. ఏంటి లేవలేకపోతున్నాడా? అయ్యి బాబోయ్ గట్టిగా రొకండి. సీక్రెట్ గా డాక్టర్ని తీసుకెళ్తున్నాడంటే ఇందులో ఏదో నిగూఢ రహస్యం ఉంది. ఏమిట్రా తమ్ముడు, ఈ అబ్బాయి చెప్పింది నిజమేనా? అయ్యో ఇలా అయిపోయావేమిట్రా? బాత్రూమ్ లో కాళ్ళు జారి పడిపోయాడమ్మా. ఇవి పడిపోతే తగిలిన దెబ్బలు కాదు, ఎవడో కావాలని కసితో కొట్టిన దెబ్బలు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి, నాకు అర్థమైన దాన్ని బట్టి ఈ మందెక్కిచ్చాను. నువ్వు చెప్పిన తప్పు అనుకో, కాళ్ళు చేతులు రెండు పడిపోతాయి. డాక్టర్ గారు ఆగు తప్ప అన్నది కాళ్ళు చేయి పడిపోతే నీకు సంతోషమా? డాక్టర్ గారికి లాయర్ గారికి అబద్ధం చెప్పకూడదు. అన్నను కొట్టింది మనిషి కాదు, ఆ ఫోటోలో ఉన్న దయ్యం. ఆయన మిమ్మల్ని కొట్టారా? నేను అప్పుడే చెప్పాను పత్రాల జోలికి వెళ్ళకండి. చూసారా, ఇప్పుడు పీల్చి పిప్పి చేశారు. అమ్మా, విషయం దాచిపెట్టి మిమ్మల్ని మోసం చేశారన్న కోపంతో ఈ పెళ్లి మాత్రం ఆపదమ్మా. లేదురా, వీడిని కన్నది నేనే అయినా పెంచింది నా తమ్ముడురా. వీడి పెళ్లి నా తమ్ముడు ప్రాణం మీదకి వచ్చిందంటే, తమ్ముడు వద్దురా, పెళ్లి వద్దు, గిళ్ళి వద్దు, వెళ్ళిపోదాం. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నా మాట వినమ్మా, వద్దు. ఈ
పెళ్లి మాత్రం ఆపుద్దమ్మా. అన్నయ్య నువ్వనే చెప్పన్నయ్య. అమ్మా ఏంటమ్మా ఏం జరిగిందమ్మా? ఏమీ తెలియనట్టే మాట్లాడుతున్నారా? ఈ దెయ్యాల కొంప కట్నంగా ఇచ్చి ఈ పెళ్లి జరిపించాలని చూస్తున్నారా? అయ్యో అమ్మా అంత మాట అనకండి. ఈ మహల్ అంటే రాయుడు గారికి ప్రాణమమ్మా. మీకు ప్రాణం అని మా ప్రాణాలు బలి తీసుకుంటారా? అమ్మా మా నాన్నగారు ఇక్కడున్న మాట వాస్తవమే, కానీ ఇంటి ఉన్నారులేండి. ఆయన ఎవరిని పడితే వాళ్ళని కొడతారా ఏంటి? ఏదమ్మా లాంటి ఎదవన తప్ప. ఏమండి మీరు ఇటండి. అన్నయ్య అన్నయ్య ఒకసారి తిని మొహం చూడండి అన్నయ్య. పాపం పెళ్ళి అవుతుందని ఎన్నో ఆశలతో ఉంది. పిచ్చిది. అమ్మా నేను పెళ్ళంటూ చేసుకుంటే విశాలనే చేసుకుంటాను. నాకు అసలు ఈ మహలే వద్దు. సభాష్ అన్నయ్య మనసు నోడ్లాగా మాట్లాడా. అస్సలు ఈ గొడవ అంతా ఈ బిల్డింగ్ పేపర్లలో వచ్చింది. సిద్ధప్ప పేపర్లు ఎక్కడా? పేపర్ల కోసం ప్రాణాలు వదిలేస్తారా? సరే పదండి పదండి అమ్మా లోపల పదండి. పదండి అన్న మీరెళ్ళండి సార్ నేను చూసుకుంటాను. నువ్వు అనుకున్నంత ఎదవేం కాదురా. థ్యాంక్స్. కనీసం ఇప్పటికైనా తెలుసుకున్నావు. దీన్ని వాడకం చూస్తే చేతపడి చేసేదాన్నా లేదు, లేకపోతే నీ మీదకి దయ్యమేటన్నా. ఇలాంటి దాన్ని అసలు మనుషులేనారా మీరు? చేతపడి చేయడానికి వచ్చింది. ఇదిగో చూడు నెత్తురు కూడు. పచ్చడి మెతుకులు రావే. అది వదిలేండి అమ్మా. లోపలికి వచ్చి పోంచేయండి. అయ్యో పర్వాలేదమ్మా రండి. నేను గాని లోనకు అడుగు పెడితే ఒక శవం బయటకు వస్తుంది. నా పాదం మంచిది కాదు. నేను మొదటిసారి అడుగు పెట్టినప్పుడు అదృష్టవంతురాలివే. ఎంత బాగుంది. గంధర్వ మహల్ కి కాబోయే పట్టపురాణి అమృతవల్లికి స్వాగతం సుస్వాగతం. ఏమత్తా నీ ఇంటికొస్తే విటున్నవుతానన్నావు. అమృతవల్లిని మనువాడి మహారాణిలా చూసుకుంటానన్నాను. నీకేముంది మేడలా నిద్దెలా అన్నావు. ఇదిగో మహల్, గంధర్వ మహల్. ఇప్పుడేమంటావు? అల్లుడు గారు అసాధ్యులే, అందుకే మా అమృతం వీరంటే పడి చచ్చిపోతుంది. రా అమృతం, మన ప్రేమ సామ్రాజ్యాన్ని చూపిస్తా. రా, మన పడక గది నుండే చూపిస్తా. మనది కాదు మీది ఆ పడక గది. జగదంబా, జగదంబా, రాజగదంబ, మన అమృతవల్లి రాజ్యమత్త. చెప్పు, పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఎప్పుడైనా నీ పక్కలో పడుకున్నా? తల దించకు, నేను తప్పు చేసిన వాడినవుతాను ఇక్కడ. చెప్పు, నేను నీ పక్కలో ఎప్పుడైనా? జగదంబ, జగదంబ, జగదంబ! నాకు ఇష్టం లేదు. తాలి కట్టిన భార్య ఉండగా నేను మీ దగ్గరికి వస్తే ఉంపుడుగా తినవుతాను. అది నాకు ఇష్టం లేదు. అమృతం, నేనేం చేసినా నీకోసమే. నా మీదే ప్రేమ ఉంటే ఇంకో అమ్మాయి మెడలో తాలి కట్టరు. అయ్యో అమృతం, ఆ తాళి కట్టిందే నీకోసం. నాకు తాలి కట్టి ఈ మహల్లోకి తీసుకొచ్చిన నన్ను రెండో భార్యగా చూడరు. ఎందుకంటే నేనొచ్చింది సంసారాలింటి నుంచి కాదు. మా అమ్మలా కాకుండా నాకంటూ ఒక తాలి సంసారం దొరుకుతుందని ఆశపడ్డాను. అందుకే మీ ప్రేమను కాదనలేకపోయాను.
కానీ మీరింకో స్త్రీకి భర్తగా ఉంటూ మీరివ్వాలనుకుంటున్న ప్రేమను నేను తీసుకోలేను. ఈ జన్మకి ఒంటరి బ్రతికే చాలు, అది చెప్పేద్దామని వచ్చాను. మీరు కంగారు పడబాకండి, నేను ఒప్పిస్తాను కదా. ఓసి పిచ్చిదానా, ఆగు. వెళ్ళిపోయింది నా అమృతవల్లి, నన్ను అనుమానించి వెళ్ళిపోయింది. నిన్న అబద్ధం చెప్పమన్నానా? నిజమే కదా చెప్పమన్నాను. నీతో సుఖాలను అనుభవిస్తున్నాను అనుకుంది. అమృతవల్లి లేని నన్ను చూడు చూడు, జీవం లేదు, ప్రేతంలా ఉన్నాను. నా ప్రేమ ఓడిపోకూడదు. అమృతవల్లి లేని ఈ బ్రతుకెందుకు? మాకడ్డంగా నీ బ్రతుకెందుకు? స్వచ్ఛమైన ప్రేమికులను విడదీసిన పాపం నీకొద్దు జగదాంబ. అమృతవల్లికి నాకు పెళ్ళనేది ఆ దేవుడు చేసిన నిర్ణయం కాదు, ఈ ఫణీంద్ర భూపతి చేసిన నిర్ణయం. దానికి అడ్డంగా ఆ దేవుడొచ్చిన వదల్లో. క్షమించు జగదాంబ, నీ త్యాగం గొప్పది, నా ప్రేమ ఇంకా గొప్పది. నీ మీదున్న ప్రేమే దాని ప్రాణాలు తీసిందయ్యా. తన వల్లే నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చిందనే బాధతో ఇంతగా ఇచ్చం చేసుకుందంటయ్యా, ఇంతగా ఇచ్చం చేసుకుందంట. మీరు వెళ్తున్నా మీ దొట్టే అన్నయ్య. నువ్వు పిలిస్తే కళ్ళు మూసి తెరిచేలోపు నీ ముందుంటాను. ఏమైంది శేషయ్య? జగదాంబామ్మ అస్థికులు తమరు గంగలో కలిపొచ్చారు. ఇక్కడ గంధర్వమహల్ పరువు గంగలో కలిసిపోయిందయ్యా. శేషయ్య! అవునయ్యా, ఆ భూపతి గంధర్వమహల్లో ఒక వేసి కూతురిని పెళ్లి చేసుకోబోతున్నాడయ్యా. ఇంత అందం ఇచ్చి ఏదో మనసు కూడా పెట్టాడు నీకు. అయినా ఆ అమ్మాయి నీకు మంగళసూత్రమే ఇచ్చిపోయిందే. ఈ హారం వేసుకునేదానికి ఏంటి? నా పుణ్యం నీ అదృష్టం కలిసి వచ్చి మనకు అల్లుడు గారు దొరికారు. అట్ట ఆలోచించకే, అందం పాడవుతుంది. ఓహో, బావగారా? కాశీ ప్రయాణం బాగా జరిగిందా? అస్థికలు కలిపిన చేతితో అక్షితలు వేయడం మంచిది కాదని పెళ్లికి పిలవలేదు. అయినా పెద్ద మనసుతో వచ్చారు, సంతోషం. రే, బావగారికి కుర్చీ వేయండ్రా. ఆయన మీకు అక్షంతలేసి ఆశీర్వదించడానికి రాలేదు. ఈ ఇంటి ఆడపడుతు సంవత్సరం అయ్యేంత వరకు ఇక్కడ ఏ శుభకారం జరిగినా ఇంటికి అరిష్టం. అరిష్టమా అంటే? నా పెళ్లి నేను చేసుకుంటే ఇక్కడ స్తంభాలు విరిగిపోతాయా, గోడలు పెచ్చులుడిపోతాయా?
లేకపోతే పైకప్పు అమాంతం కూలిపోయి ఈ గంధర్వ మహల్ నేలమట్టమైపోతుందా? రేయ్, నీలాంటి మూర్ఖుడికి ఈ గంధర్వ మహల్లో గోడలు రాళ్లే కనిపిస్తాయిరా. కానీ మాకిది ఆలయం. పవిత్రమైన నా గంధర్వ మహల్లో ఇలాంటి భాగోతాలు ఆడుతుంటే చూస్తూ ఊరుకోను. అంతగా నీకు పెళ్ళే కావాలనుకుంటే ఇక్కడి నుంచి బయటికి పో. ఎవరింటికొచ్చి ఎవరిని పొమ్మంటున్నావు రాయుడు? గంధర్వ మహల్ నీది అన్నది గతం. ఇప్పుడిది నాది. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది. కాదని ఎవడాపుతాడో చూస్తాను. రాయ్, కొట్టండి బాసికం. వద్దు వద్దు, మీ గొడవ వల్ల పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోయిందంటే దీని బతుకు బజార్ పాలైపోతుంది. ఊరందరికీ న్యాయం చేస్తారంటారు, నా కూతురికి అన్యాయం చేసి దీని ఉసురు పోసుకుంటారా? చూడండి, ఇది మాత్రం మీ చెల్లెలాంటిది కదా బాబు. నోరు ముయ్యవే. గంధర్వమహల్ ముందుకి పొరపాటున వచ్చినా చెంగుచాటును మొహాన్ని దాచుకుళ్లే సాలి ఉండవి. నీ కూతురికి జగదమ్మకి పోలిక. బయటికి వెళ్ళండి, బజారు బుడ్డలా. శేషయ్య, శేషయ్య, అయ్యా అయ్యా, అయ్యా. కంగారు పడకమృతం. ఈరోజు మన పెళ్లి. రాజా ఫణీంద్ర భూపతికి, అప్సర కన్య అమృతవల్లికి గంధర్వ మహల్లో వైభవంగా పెళ్లి జరుగుతుంటే అడ్డొస్తాడా వీడు? జాగ్రత్త అమృతం. నిన్ను అపురూపంగా ప్రతిష్ఠించుకుందామనుకుంటే వీడి చెల్లెలడ్డొచ్చింది. దాన్ని చంపేశాను. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. ఇంకా బ్రతికే ఉన్నాడా? భయపడకమృతం. మన పెళ్లి మంటపం సాక్షిగా నీ మెళ్ళో తాళి కడతాను. కాని పక్షంలో నేను నీ ఫణీంద్ర భూపతినే కాదు, ఆస్తులు అంతస్తుల కోసం బంధాల్ని బంధుత్వాల్ని తుంచేస్తారా? సాహసానికి పౌరుషానికి నిలయమైన ఈ గంధర్వ మహల్ సింహద్వారం మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఎవడైనా సరే ఎప్పుడైనా సరే పొరపాటును కూడా నోరు జారి ఈ గంధర్వ మహల్ నాది అన్నారో ఎవడికైనా ఇదే గతి.
గంధర్వ మహల్ ఇలాగే శిథిలం అయిపోతుంది అనుకున్నాను. కానీ కానీ ఇన్నాళ్లకు కలకల్లాడుతూ మళ్ళీ చూశాను. మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టి వద్దు వద్దు. అన్నా, ఇక్కడ మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద విషయమే ఉందన్నా. ఈ పెళ్ళయ్యే వరకు మనం ప్రాణాలతో ఉండాలంటే పెద్ద భూత వైద్యుని తీసుకురావాల్సిందే. నాలుగు దశాబ్దాల క్రితం ఇక్కడ 3 అకాల మరణాలు సంభవించాయి. 1813, 18-9 భారతీయులు అదృష్టంగా భావించే సంఖ్య. శుభం 13 విశృంఖల నాగరికతతో విర్రవీగే పాశ్చాత్యులను సైతం గడగడలాడించిన సంఖ్య. అశుభం. ఈ సంఖ్యలో ఉన్న శుభ అశుభాల్లాగానే ఈ మహల్లో ఎప్పుడూ మంచి చెడు ఎదురుపడుతూనే ఉంటాయి. అద్భుతమైన ముఖవర్చస్సు, ఆ చూపులో తేజస్సు, అణువణువున ఉట్టిపడే రాజసం. నమ్ముకున్న వారికి దేవుడు, నమ్మక ద్రోహుల పాలిట యముడు. అకాల మరణమైన అచంచలంగా ఉన్న ఆత్మ ఈయనది. స్వామి, మీతో మాట్లాడడానికి వచ్చాను. అది మీరు అనుమతిస్తేనే. స్వామి, అందరూ భయపడుతున్నారు. మీ మనవరాలు పెళ్లి, మీరున్నారన్న ధైర్యం మీ అబ్బాయికి కావాలి. అలాగే స్వామి, ఏ పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను. మీరు విశ్రాంతి తీసుకోండి. స్వామి, ఇక ఈ పెళ్లికి ఏ అడ్డంకి లేనట్టేనా? పెళ్ళెప్పుడు? రేపు రాత్రికే స్వామి. మళ్ళీ చెప్పు. అవును స్వామి, రేపే. పెళ్ళెక్కడా? ఇంకెక్కడ స్వామి, గంధర్వ మహల్లోనే. నా ప్రేమ ఓడిపోకూడదు. ఇక్కడ పెళ్ళంటూ జరిగితే నాకు అమృతవల్లికే జరుగుతుంది. మన మధ్య ఎవడడ్డొచ్చినా చంపేస్తాను. దాసు, ప్రేతపీఠం. వరుడి పేరు రిషికుమార్ స్వామి. వధువు పేరు విశాలాక్షి స్వామి. నాకు తెలుసు స్వామి, గంధర్వ మహల్లో పెళ్ళంటే నువ్వు తప్పకుండా వస్తావని. వీడెవడో తెలుసా? ఫణీంద్ర భూపతి. వీడు బతికుండగానే రాక్షసుడు. 40 ఏళ్లుగా ఈ ఇంట్లో పెళ్ళంటూ జరిగితే తనదే జరగాలని ప్రేతాత్మగా ఉన్నాడు. దీన్ని ఈ అమావాస్యకి శ్మశానంలో పూడ్చిపెట్టాలి. అంతవరకు జాగ్రత్త. రేపు ఏ రోజో తెలిసే ముహూర్తం పెట్టారా రాయుడు స్వామి? తెలుసు స్వామి, మా నాన్నగారు మరణించిన రోజు.
మరి తెలుసు కూడా ఎందుకు పెట్టారు? అది పెట్టించింది బుజ్జిగారేనండి. అంటే బుజ్జిగారే ఆ ముహూర్తం పెట్టించారండి. బుజ్జిగారు, బుజ్జిగారు, మర్చిపో, ఆశ వదులుకో. నీ చేతులతో కుదిర్చావు. కళ్యాణం అయ్యేంత వరకు కాని పనులు మానుకో. కాటికి వెళ్ళవలసి వస్తుంది. ఇన్ని దెబ్బలు తిన్నాక కూడా మాకు బుద్ధి రాదంటాడే. మాట్లాడండి బుజ్జిగారు, మాట్లాడండి. నువ్వు కూడా మనుషులతో పశువులతో ఆడుకున్నట్టు ఆత్మలతో ఆడుకోకు. ఆయుష్కే ప్రమాదం. ఆత్మలు ఆత్మలుగా ఉన్నంతసేపు ఏ సమస్య లేదు. కానీ వాటిని రెచ్చగొడితే మాత్రం అదే ఆహ్వానం అనుకుంటాయి. నచ్చిన వాళ్ల మీద ఆవాహం అవుతాయి. అప్పుడు వాటిని అదుపు చేయటం ఎవరి వల్ల కాదో. స్వామి, మరి పెళ్లి? ఎల్లుండి ఉదయం 10:22 ముహూర్తం ఉంది. అదే ముహూర్తాన్ని ఖాయం చేసుకోండి. రేపు సంధ్యా సమయానికి నేను మళ్ళీ వస్తాను. ఏంటి, ఏమైంది? నీతో ఒక విషయం చెప్పాలి. నాకు ఏదో భయంగా ఉంది. ఆ పూత వైద్యుడు నన్నే టార్గెట్ చేసి మాట్లాడాడు. నీ టెన్షన్ నాకు అర్థమైందిరా. ఇంతకు ముందు మహల్ మీద ఆశపడినందుకు నిన్ను కొట్టారు. ఇప్పుడు నన్ను ప్రేమిస్తున్నందుకు చంపేస్తారేమోననేగా నీ భయం? అది కాదు. నీ భయం పోవాలంటే నా దగ్గర ఒక మందు ఉంది. జగదా, మీ తల్లిదండ్రులు పిలిపించు, మాట్లాడాలి. నాన్నా, నీ కోరిక నీ మనవడు నెరవేర్చబోతున్నాడు. గంధర్వ మహల్ నుండి పిలుపొచ్చింది. వెళ్తున్నాం. చిన్న వయసు, తెలియక వీడేదైనా తప్పు చేసి ఉంటే శేషయ్య మనవడిగా వీడిని క్షమించండి. మా శేషయ్య గారి కుటుంబం మళ్లీ నాళ్ల తర్వాత ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆడపిల్లను కాకపోయి ఉంటే నేను మా నాన్నగారిలా ఇక్కడే ఉండి మీ వంశానికి సేవ చేసుకునేదాన్ని. ఆ అవకాశం నాకు లేకపోయినా నా కొడుక్కి దక్కింది. ఎలాగైనా మీ ఆస్తి మీకు అందజేయాలనేదే ఆయన చివరి కోరిక. అందుకోసమే వీడిక్కడికొచ్చాడు. చూడు సుగుణ, మీకు ఆస్తి పంచివ్వడం కూడా మా నాన్నగారి చివరి కోరిక. అయినా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించింది ఈ లావాదేవీలు చూడ్డానికి కాదు, వీళ్ళిద్దరి పెళ్లి విషయం మాట్లాడడానికి. ఏంట్రా ఇది? మాట్లాడవేరా? ఏం మాట్లాడను? పెద్దానికి ఈ గంధర్వమహల్ అంటే ఎంత ప్రాణమో వీళ్ళకి తెలుసు కదా. అది పిల్లలు కట్నంగా ఇవ్వకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళు తిరిగి తీసుకుంటే వీళ్ళిద్దరికీ కష్టం లేకుండా హ్యాపీగా పెళ్లి చేయించాను ఒక ఆలోచన కూడా ఉండదు. తిను చదువుకుందనే మాటే తప్ప తాత సొమ్ము మొత్తం అక్కకిచ్చేస్తుందంట. మొత్తం ఇచ్చేసి నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావు. ఆ తర్వాత వీళ్ళిద్దరి పరిస్థితి అంటే ఆలోచించావా? అందుకే బంధుత్వంతో అయినా మీ ఆస్తి మీకు చెందాలని జగత్ని ప్రేమించే ధైర్యం చేశా. క్షమించు. చూసేవమ్మా, ఇంతకన్నా మంచల్లోని నేనెక్కడ తేగలను? అది కాదు. కాదనకమ్మా, మీకంటే కావలసిన వాళ్ళు నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు. మీ ఇష్టం. నేను శేషేమనడం తెలియగానే నీ స్థాయికి సరిపోనని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఏమైందని బాధపడుతున్నావు? బాధ కాదు, భయం. నేనుండగా భయం ఏంటి? భయం నా గురించి కాదు, నీ గురించి. నా గురించి భయం ఏంటి? నువ్వు మాకు మంచి చేయడానికి వచ్చిన విషయం మనుషులవైన మాకు తెలియకపోవచ్చు, కానీ ఆత్మగా ఉన్న మా తాతగారికి తెలుసు కదా. అయినా నిన్ను కొట్టారంటే నువ్వంటే ఆయనకి ఇష్టం లేదు. ఇప్పుడు మన పెళ్ళంటే ఆయన నిన్ను బ్రతకనెవరు. నువ్వు అవేం ఆలోచించుకో, పెళ్ళయ్యాక అన్నీ అవే సర్దుకుంటాయి. వద్దు, మన పెళ్లి జరగకపోయినా పర్వాలేదు, నువ్వు ప్రాణాలతో ఉండడమే నాకు కావాలి. అయితే ఇప్పుడేంటి? పెద్ద వచ్చి పెళ్లి చేసుకోమని చెప్తే కానీ చేసుకోవా? నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టి ఈ పెళ్లి నాకొద్దు. అయితే ఆయన ఒప్పుకుంటే చేసుకుంటావా? నాకు 2 నిమిషాలు టైం. ఆయన ఒప్పించి తీసుకొస్తా.
డ్రెస్ వేసుకొచ్చినంత మాత్రాన ఆయన ఒప్పుకున్నట్ట? నా మాట విని నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. బా జగదా, పెద్ద నన్ను కొట్టలేదు. ఇదంతా నేనాడిన డ్రామా. గంధర్వ మహల్ ఇబ్బందుల్లో ఉందని అమ్మ చెప్తే బయలుదేరి వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి ప్రాణభయం పెట్టి కంట్రోల్లోకి తెచ్చుకున్నాను. పెద్ద ఆయనకి ప్రాణమైన ఈ మహల్ కట్నంగా ఇస్తున్నారని నిద్రపట్టలేదు. ఆ రాత్రే నరసింహరాయుడు గారు నన్ను ఆత్మగౌచి కొట్టారని మిమ్మల్ని అంతా నమ్మించాను. మరి గుర్రం మీద వచ్చి ఇల్లు వదిలి వెళ్ళకూడదని కొట్టారని చెప్పావు. అది నేను చెప్తేనే కదా మీకు తెలిసింది. నీకు దగ్గర అవుదామని చెప్పిన అబద్ధం. మరి తాతయ్య కొట్టారని బుజ్జంకులు కూడా చెప్పారు. వాడిని కొట్టింది కూడా నేనే. మహల్ పత్రాలు తీసుకున్నాడనే ఈ డ్రెస్ వేసుకొని చీకట్లో కొట్టి పెద్దనే కొట్టారని నమ్మించా. మరి భూత వైద్యుడు ఆత్మలున్నాయని చెప్పాడుగా. అప్పటి నుంచే నాకు అనుమానం మొదలైంది. మా అమ్మ చెప్తూ ఉంటే ఈ రోజుల్లో ఆత్మలేంటి అనుకున్నా. కానీ ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. ఒకవేళ తాతయ్య ఆత్మగా ఇక్కడున్నా నిన్నేం చేయరు. ఆయన తరపున నువ్వు మమ్మల్ని, ఈ మహల్ని కాపాడుతున్నావుగా. ఈ విషయం ఎక్కడితో మర్చిపోదాం. పెళ్ళయ్యేంత వరకు నేనే బార్బుజిని కొట్టానని ఎవరికి తెలియదు. బుజ్జి గారు, అది ఇది వాళ్ళ తాతగారిది. ఒకసారి ట్రై చేయమంటేను కదా కదా. ఏరా, బొమ్మను చూపించి భయపెడతావురా? నన్ను వెధవం చేసి నాటకాలు ఆడతావా? లాక్కురారా దీన్ని. ఏమిట్రా పిల్లని అలా లాక్కొస్తున్నారు? పెళ్లి సూటా? సూట్ అయింది. దా పీటలెక్కుదు. ఇప్పుడు పెళ్ళిరా? ఆ పెళ్లి కూతురు లాక్కురండ్రా. తమ్ముడు ఆగరా. ఎవ్వరూ నోరెత్తడానికి వీల్లేదు. సిద్ధప్ప, తాళి కట్టించి అందరి చేత సంతకాలు తీసుకో. అలాగే అన్న. ఎవరైనా ఎదురు తిరిగితే వేళ్లు నరికి ముద్రలేయించు. బుజ్జి స్వామి, ఈ రోజు పెళ్ళొద్దని చెప్పాను కదా స్వామి. రారా. దెయ్యం ఉందని వాడు కథలు చెప్తే లేని దెయ్యాన్ని నువ్వు పడుకోబెట్టేస్తావురా? ప్రేతాత్మ అమావాస్య శ్మశానంలో కప్పి పెట్టాలి. పట్టరా తాళి. ఈ భూపతి పక్కన కూర్చునే అర్హత నా అమృతవల్లికి మాత్రమే. నువ్వు కూడా నాటకాలు మొదలెట్టావరో? ఇక్కడ పెళ్ళంటూ జరిగితే ఈ ఫణీంద్ర భూపతికి అమృతవల్లికి జరగాలి. ఎవ్వరికి రా ఈ పెళ్లి తంతో? పదండి పదండి, లోనికి పదండి. స్వామి, వాడెప్పుడు ఇలా ప్రవర్తించలేదు. ఇప్పుడు తను నీ కొడుకు కాదమ్మా, ఫణీంద్ర భూపతి. ఆ బుజ్జిస్వామి తొందరపాటు వల్లే ఇలా జరిగింది. ఈ ఆపద నుంచి మీరే ఎలాగైనా బయటపడాలి స్వామి. ఇప్పుడు మిమ్మల్ని కాపాడగలిగేది నేను కాదు, మరొకరున్నారు.
పూజలు కూడానా? నా నుంచి కాపాడుకోవడానికొచ్చావా? ఈ శవయాగం నీతోనే మొదలు పెడతా. నిన్ను బయటికి తరిమి తరిమి కొట్టడానికే వచ్చాన్రా. ఇప్పుడు ఈ సమస్య నీ వల్లే పరిష్కారం అవుతుందమ్మా. వాళ్ళిద్దరిలో ఎవరు చనిపోయినా మళ్ళీ రాయుడు గారి కుటుంబానికి అన్యాయం జరుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలన్న పిచ్చి కోరికతో తన ఆత్మరణ సంగతి కూడా గుర్తించడం లేదు. నీకు పెళ్ళయిందని తెలిస్తే తను వెళ్ళిపోతాడు. ఇంతకాలం తర్వాత ఈ రూపంలో భూపతి నన్ను గుర్తుపడతాడా? వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళకి ఎలా కనిపించామో ఇప్పుడు వాళ్ళ ఆత్మలకు కూడా అదే రూపంలో కనిపిస్తాం. నా వల్ల ఆ కుటుంబానికి మేలు జరుగుతుందంటే నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే. జీవోత్సవంలా వేలాడుతున్నాడు. ఇక మన పెళ్లికి ఎవ్వరూ అడ్డురారు. రా. ఏమైంది? ఏమైంది అమృతం? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు భూపతి. నీ తోడు లేకుండా నేనెక్కడికి వెళ్తాను అమృతం? ఈ జన్మలో మన ఇద్దరికి పెళ్లి కాదు. అంత మాటలకు అమృతం. నువ్వు కాదు భూపతి. ఈ శరీరం నీది కాదు. నువ్వు ఒక ఆత్మవి. నువ్వు చనిపోయాక నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను. జరిగిన అనర్థాలు చాలు భూపతి. నా మాట విని దయచేసి వెళ్ళిపో. ఎందుకు ఇలా చేశావు? నేను చనిపోయి కూడా
నీకోసం ఎదురు చూశాను. నువ్వు బ్రతికున్నావు కదా, నన్నెలా మర్చిపోగలిగావు? వంచన, నయవంచన, ప్రేమ పేరుతో ఈ ఫణేంద్ర భూపతిని వంచనకు గురి చేశావు. నువ్వు బ్రతికుండకూడదు. నిన్ను బతకనివ్వను. వీణ్ణి తప్పుగా అంచనా వేశాను. రాయుడు, అడ్డు రాకు. ఆ వంచకురాలిని చంపి నిన్ను నీ మహల్ని వదిలి వెళ్ళిపోతాను. ఈ రాయుడు చంపాలనుకుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు. అదే కాపాడాలనుకుంటే ఆ యముడైనా తీసుకెళ్లలేడు. అయితే కాపాడు చూస్తాను. దాసు, అందరికి తాయెత్తులు కట్టు. భూపతి స్వామి, ఇంక చాలు. ఇటు అమ్మవారి రక్ష, అటు రాయుడు స్వామి రక్ష. నీ ఆట కట్టు. నీకిక్కడ చోటు లేదు స్వామి. బయలుదేరో. అమృతవల్లిని ఈ ఫణేంద్ర భూపతి నుంచి కాపాడతావా రాయుడు? కాపాడు. నా చేతి నుంచి దీని చావుని కాపాడు రాయుడు. రా రా. నీ వల్ల కాదు రాయుడు, దీని బతుకు వల్ల 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 కాడే. ఇప్పటిదాకా వాడి శరీరంలోకొస్తే ఎగిరెగిరి తన్నావు కదా రాయుడు. ఆడదనా? రా రా, పట్టుకో రాయుడు. దీని తల నేలకు తగిలి పగిలిపోయే లోపు పట్టుకో. బ్రహ్మరాతను మార్చగలిగేది నువ్వు కాదు రాయుడు, ఈ ఫణీంద్ర భూపతి. నేనుండగా నీ తరం కాదురా. అవును రాయుడు గారు, మీరుండగా
వాడు నన్నేమీ చేయలేడు. కానీ నా కోసం వీడిక్కడ ఉండకూడదు. ఉంటనివ్వను. కంగ్రాచులేషన్స్ రా. ఇప్పుడే గాని పెద్ద ఉంటే ఈ ఫ్రేమ్ ఎంత బ్యాలెన్స్ అవునండి. ఆయన లేకపోతే ఏం బాబు, మా అందరికి నువ్వు ఉన్నావు కదా. సర్లేండి, పెద్దలు మీ అందరికి దర్శనం ఇచ్చారు. ఈ ఇంటి కోసం ఇంత కష్టపడిన నాకు మాత్రం దర్శనం ఇవ్వలేదు. మరీ అన్యాయం పెద్దయినా. నువ్వు